My name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ ని మేము ఆన్సర్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే వాట్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ పేరెంట్స్ టు లెర్న్ మోర్ అబౌట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అనేది. ఇప్పుడు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? మనం చిన్నప్పుడు ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతాము? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవే ముందు ఏం స్టేజెస్ ఉన్నాయి? చాలా గూగుల్లో చాలా డెవలప్మెంటల్ చార్ట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ కామన్లీ అవైలబుల్. ఇఫ్ యూ టైప్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ there will be a multiple of resources which will be available. These resources are for normal development. So these resources will help you understand how the prognosis of development is happening. Prognosis etla progression ela untadi mana child పుట్టినప్పటి నుంచి 1 year వరకు 2 years వరకు ఎలా డెవలప్మెంట్ అవుతుందనే చెప్తుంది. కానీ ఈ డెవలప్మెంట్ ఒకవేళ సరిగ్గా అవ్వకపోతే దానికి రోడ్ బ్లాక్ దేని వల్ల వచ్చిందని క్లియర్ గా చెప్పదు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు కంపేర్ అండ్ టు లెర్న్ అబౌట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, మీరు ఒకవేళ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అసలు ఏంటిది, ఎలా డెవలప్ అవుతుంది స్పీచ్, మనకు మాటలు ఎలా వస్తాయి అని మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? లేకపోతే అది మీకు మన కిడ్నీ మనం డెవలప్ అవుతున్నప్పుడు చూద్దాం అనుకుంటున్నారా అంటే అది మీరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.